ఊరికింత తయారయ్యేవారు. ఇప్పుడు అలాగుందండి, అలా లేదు. చిన్నోడు ఒకది హైదరాబాదులో, పెద్దోడు వైజాగ్లో, పాప ఏమో కువైట్లో. అంటే రకరకాలుగా ఏమైపోతూ ఉన్నారంటే విడిపోతూ ఉన్నారు. పూర్వ దినాల్లో అయితే అలాగుండేది కాదు. ఫ్యామిలీ అంతా కూడా కల్లో గంజో ఏదోడు తాగి అక్కడే కుటుంబాలతో కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా అక్కడే ఉండేవారు. అప్పుడు ఆ దినాల్లో అదొక బలం. ఏంటి చెప్పండి అమ్మా, ఏం బలం? ఒక ఆవిడ అనేదట, మా నాన్నగారు చెప్పారు జడ్డింగ్లో, నా కులమా, నా బలమా, నా కూట్లో రాయి అనేదట. అంటే ఏంటి, అందరు నా దగ్గరే, నేను ఏదో సిటికెత్తే వాళ్ళందరూ వచ్చేస్తారు అనేదట. అంత బలం అన్నమాట. అంటే ఇప్పుడు అందరూ నాన్న వాళ్ళు అందరూ కూడా చుట్టూరు ఉంటే ఎలాగుంటుంది? ఏ సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఇరుకొచ్చినా ఇబ్బంది వచ్చినా ఒకరికొకరు షేర్ చేసుకోవచ్చు, ఒకరు కష్ట సుఖాలు పంచుకోవచ్చు, ఒకరు ఆదరించుకోవచ్చు, ఒకరు బాధల్లో ఒకరు కష్ట సుఖాలు పంచుకోవచ్చు అన్నట్టు ఉండేవారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడైతే అలా లేరు. ఇప్పుడంతా కూడా యమునా తీరిగానే అయిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. కానీ ఆ కుమారుడు అంటున్నాడు తండ్రి దగ్గరికి వచ్చి, ఇదిగో ఇదిగో నా ఆస్తి మొత్తం ఇచ్చేయి అన్నాడంతే. అప్పుడు తండ్రి చాలా ప్రాధేయపడ్డాడు, చాలా బ్రతిమలాడాడు. నా కుమారుడా, ఆస్తి నీకు అవసరం లేదు, ఈ ఆస్తి అంతా నీదే కదా, ఇది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, నువ్వు అనుభవించు అంటే, లేదు డాడీ నా ఆస్తి నాకు కావాలన్నాడు అంతే. అప్పుడు పెద్ద మనుషులు తీసుకొచ్చి తండ్రి ఏం చేశాడమ్మా, ఎవరి ఆస్తి వాళ్ళకి పంచి ఇచ్చేసాడు. ఎప్పుడైతే ఆస్తి ఇచ్చేసాడో ఈ డబ్బు అంతా కట్ల పట్టుకొని దూర దేశానికి వెళ్ళిపోయాడట. అంటే ఇంకా మనుషులు ఎవరో అంటే నాన్నవారు కనబడకుండా వెళ్ళిపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతడు చెడు వ్యసనాలను బట్టి ఉన్నదంతా వ్యయం చేసుకున్నాడని బైబిల్ చెప్తుంది. అంటే ఉన్న డబ్బు అంతా కూడా ఏం చేశాడు చెప్పండి? ఫ్రెండ్స్, స్నేహితులు వారందరూ కూడా వచ్చి ఏం చేశారంటే, ప్రియులరా, త్రాగుడు ఇటువంటి చెడు వ్యసనాల్లో అతన్ని పెట్టి దాని ద్వారా కదా బయటకు వచ్చేసాడు. అన్నీ కూడా బాగా పాడు చేసి, ప్రియులరా, నిజంగా ప్రియులరా, చెడు వ్యసనాలు ఉంటే ఎంత కోటేశ్వరుడని భిక్షాధికారి అయిపోతాడు. బైబిల్ చెప్తుంది, సామెతలో చాలా స్పష్టంగా రాస్తుంది. దరిద్రులు అయిపోతారని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని దేని బిడ్డలారా, అతను చాలా డబ్బు ఉంది పిల్లల, డబ్బు అంతా చెడు వ్యసనాల ద్వారా స్నేహితులు ఖర్చు పెట్టించేశారు, అంత అయిపోయింది. వీడేమనుకున్నాడంటే, నాకు అందరూ ఉన్నారు, నాకేమీ పర్వాలేదు అనుకున్నాడు. కానీ ఉన్నవారందరూ ఏమైపోయారు? దూరం అయిపోయారట, దూరంగా పారిపోయారు. వాళ్ళు ఎవరు లేరు. డబ్బు ఎప్పుడైతే బెల్లం ఉంటేనే చీమలు ఉంటాయి, బెల్లం లేకపోతే చీమలు. డబ్బు అయిపోయింది వీడి దగ్గర, అందరు ఫరార్, ఒక్కడు కూడా లేడు. ఆ టైంలో ప్రియులరా ఒక్కడే మిగిలిపోయాడు. మనోడికి ఏమేస్తుందంటే ఆకలేస్తుంది, ఆకలి ఎక్కువైపోతుంది. అప్పుడు పాట పాడుకుంటున్నాడు, ఆకలి బాధ అధికం భయ్యా, ఆదరించే తాలు లేరయ్యా. ఆకలి బాధ అధికం భయ్యా, ఆదరించే తాలు లేరయ్యా. అంటే ఒకరు కూడా ఆదరించేవాళ్ళు, ఆకలి ఎక్కువైపోతుందని ఎక్కడ జాయిన్ అయ్యాడంటే, ఏ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాడు? పందుల ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాడు. ఏదో రొట్టెలు, ఏదో ఈ మధ్యన అట్టల ఫ్యాక్టరీలు వస్తున్నాయి కదా, బస్సులు ఎక్కి మన వాళ్ళందరూ వెళ్తున్నారు.
అలాగే ఈ ఇతగాడు ఎక్కడ జాయిన్ అయ్యాడు? పందుల ఫ్యాక్టరీ. అక్కడ ఎందుకు జాయిన్ అయిపోయాడంటే ప్రియులారా, ఏదన్నా పందులు తినే పొట్టు తన తిని పొట్టు, ఆ పందులు అంటేనే సిరాగ్గా ఉంటాయి, ఆ పందులు ఉన్న ప్లేస్ అంటే సిరాగ్గా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, తాగుబోతోళ్ళు పందుల్లాగే తెగి ఉంటారండి. వాళ్ళు ఎక్కడ దొరుకుతున్నారు వాళ్ళకే తెలియదండి. మాకు ఒట్టిగడ్డలో ఒక ఆవిడ ఉంది పాపం, నూతన కుమారి అని. ఆవిడ చాలా జాగ్రత్తగా మంచిగా ఉంటుందండి. వాళ్ళ భర్త అయితే తాగేసి ఎక్కడో పేట ఉంటుంది కదా, మాలపేటల మూల, అక్కడ అతను భయంకరంగా ఉంటాడు. అక్కడికి వెళ్ళి అతనితో పాటు దొర్లుతున్నాడట. ఆవిడేమంటుందంటే, అయ్యగారు, నీ ఇంత మంచి ఇల్లు ఉందండి, మనకి చక్కగా అన్ని సౌకర్యాలు సదుపాయాలన్నీ నేను సిద్ధపరుస్తూ ఉంటే ఈడెళ్ళి ఎక్కడ దొరుకుతున్నాడు? ఈడో పంది దొరినట్టు దొరుకుతున్నాడు అక్కడ. ఏమంటే చక్కటి పిల్లలు, ఎదుగొచ్చేసిన పిల్లలు, ఇంటర్మీడియట్ అయిపోయింది ఒకడికి, ఒక అమ్మాయి 10th వెళ్తుంది. ఇంత మంచి ఎదుగొచ్చిన పిల్లలు పెట్టుకొని, చక్కటి భార్యను పెట్టుకొని, కుటుంబాన్ని పెట్టుకొని పంది దొర్లున్నట్లుగా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎక్కడికో పోయి అక్కడ దొరుకుతున్నాడు. అసలు బుద్ధి ఉందా? కొంతమంది బుద్ధి ఉండదండి. అన్నిసార్లు ఇంక ఏడిపించడమే లైన్గా పెట్టుకుంటారు. తల్లిదండ్రులను ఏడిపించడమే, అమ్మా కట్టుకున్న భార్యని ఏడిపించడమే, అన్నదమ్ముల్ని ఏడిపించడం.